afternoon, sir. Good afternoon, madam. Good afternoon. నా పేరు వెంకటేశ్వర్లు, జడ్పీహెచ్ బేలంకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి కూలింగ్ సిస్టమ్. సో వై ఎందుకని కూలింగ్ సిస్టమ్ అనేది మనకి అవసరం? ఇంజన్లో కనుక ఫ్యూల్ బర్న్ అయినప్పుడు చాలా హీట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ హీట్ని కంట్రోల్ చేయాలి. దానికోసం మనం కూలింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇంజన్లో. సో పర్పస్ ఇంజన్ ఆప్టిమల్ టెంపరేచర్ మెయింటైన్ చేసే విధంగా ఉండాలంటే కూలింగ్ సిస్టమ్ అనేది అవసరం. ఒకవేళ కూలింగ్ సిస్టమ్ ఓవర్ హీటింగ్ జరుగుతుంది. ఓవర్ హీటింగ్ వల్ల ఇంజన్ అనేది సీజ్ అయిపోతుంది, ఇంజన్ డ్యామేజ్ అయిపోతుంది, పిస్టన్ సీజ్ అయిపోతుంది. సో దాని పర్పస్ కోసం కూడా కూలింగ్ సిస్టమ్ అనేది అవసరం. మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ రేడియేటర్ ఏం చేసిందండి? పర్పస్ కూలింగ్ పర్పస్, హాట్ కూలెంట్ తీసుకొని కోల్ చేసింది అనమాట. దాని పర్పస్ రేడియేటర్ని వాడతాము. రేడియేటర్ తర్వాత కూలెంట్ కానీ వాటర్ కానీ. ఈ కూలెంట్ వాటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే మెయిన్ ఇంజన్లో ఉన్నటువంటి హీట్ని తీసుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకునేది. దాని ఫంక్షన్ ఇది కూలెంట్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ పంప్ వచ్చేసరికి ఏం చేసింది? కూలెంట్ని సర్క్యులేట్ చేసింది, దాని ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి థర్మోస్టాట్ వచ్చేసరికి ఇంజన్ కూలింగ్గా ఉన్నప్పుడేమో క్లోజ్లో ఉండిద్ది. ఆప్టిమల్ టెంపరేచర్ అనేది ఒకటి ఉండిద్ది. ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఇది ఓపెన్ అయిపోయి ఫ్లోని లోపలికి అనుమతించదు అనమాట, సర్క్యులేట్ చేసింది అనమాట. థర్మోస్టాట్ అనమాట. తర్వాత రేడియేటర్ ఫ్యాన్. సో మనకి రేడియేటర్లో హాట్ కూలెంట్ వచ్చింది. మరి ఎలా కూల్ అవుతుందంటే క్రాస్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ఇందులో హీట్ ఎక్స్చేంజర్ అనేది క్రాస్ ఫ్లో అనేది ఈ రేడియేటర్ ఫ్యాన్ ఏం చేసిందంటే ఎయిర్ని ఫోర్స్గా వచ్చేసి కూలింగ్ చేసింది అనమాట. సో ఇది మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. తర్వాత ఇంకోటి ఉంది టైప్స్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్. ఫస్ట్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఎయిర్ కూలింగ్ సిస్టమ్, వాటర్ కూలింగ్ సిస్టమ్. సో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి బైక్స్లో వాడతాం. పిన్సన్ ఎయిర్ ఫ్లో ఉండిద్ది, దానివల్ల కూలింగ్ అనేది జరుగుతుంది. వాటర్ కూలింగ్ సిస్టంలో వాటర్ జాకెట్స్ మనం కూలెంట్ని వాడతాం. హెవీ వెహికల్స్లో వాటర్ కూలింగ్ సిస్టమ్ వాడతాం. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కూలింగ్ సిస్టమ్ కనుక లేకపోతే ఇంజన్ అనేది 5 to 10 minutesలో సీజ్ అయిపోతుంది. సో కాబట్టి కంపల్సరీగా కూలింగ్ సిస్టమ్ అనేది అవసరం. సో నెక్స్ట్ టాపిక్, ఇప్పుడు కూలింగ్ సిస్టమ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఫ్యూల్ సిస్టమ్ కూడా వివరించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్?